హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మరో సరికొత్త నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ వారు తెలంగాణలో ఉన్నటువంటి వారి బ్రాంచ్లో నాన్ ఎగ్జిక్యూటివ్ ఐటీఐ హోల్డర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి వివరాలను అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకోగలరు. ఫ్రెండ్స్, అలాగే ఇప్పటికీ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్న వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నన్ను మోటివేట్ చేసిన వారు అవుతారు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే పోస్ట్ పొజిషన్ బట్టి అలాగే వేకెన్సీస్ను కేటగిరీస్ వైజ్ ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ కేటాయించారు అన్న పూర్తి వివరాలు ఇక్కడ చూసినట్లయితే అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్కు సంబంధించి 3 విభాగాల్లో మొత్తం 15 వేకెన్సీస్ని అయితే కేటాయించడం జరిగింది. అటెండెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎలక్ట్రీషియన్ 15 వేకెన్సీస్ని కేటగిరీస్ వైజ్ అయితే ఇక్కడ విభజించి కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, అటెండెంట్ గ్రేడ్ 1 ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి 2 విభాగాల్లో ఎలక్ట్రానిక్ మెకానిక్స్ 4 వేకెన్సీస్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ 5 వేకెన్సీస్, మొత్తం 39 వేకెన్సీస్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వీరు భర్తీ చేయడం జరుగుతుంది అని అయితే క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, గమనించాలి. ఈ నోటిఫికేషన్లో జాబ్ సాధించిన అభ్యర్థులకి మంత్లీ 21,500 నుంచి 52,000 వరకు విత్ అలవెన్స్తో పాటు వీరు పే స్కేల్ని అయితే పే చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, అన్ని రకాల అలవెన్స్ అనేటివి ఈ శాలరీలో ఇంక్లూడ్ అవుతాయి. అలాగే బేసిక్ పేతో పాటు ఆ అలవెన్స్ కూడా కలుపుకొని శాలరీని అయితే వీరు మీకు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్కు సంబంధించి ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువతి యువకులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి, ప్లస్ ఐటీఐలో అక్కడ ఇచ్చిన విభాగంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే వీరు క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే అకాడమిక్ ఇయర్లో మార్క్స్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మస్ట్ అండ్ షుడ్గా 60% మార్కులను అయితే ఐటీఐలో సాధించి ఉండాలి. రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలు 55% మార్కులను అయితే ఐటీఐ కోర్సులో సాధించి ఉండాలని అయితే వీరు క్లుప్తంగా ఈ నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్ 200 రూపాయలు అప్లికేషన్ ఫీజుని అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్కు సంబంధించిన అప్లికేషన్ అనేది 24/1/2024 తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్లో ఉంటుందని అయితే వీరు తెలియజేశారు. అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ 22/2/2024గా ఇవ్వడం జరిగింది. అంతలోపు అప్లికేషన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లై చేసే అప్లికేషన్స్ని వీరు స్వీకరించబోమని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు. అభ్యర్థులు ముఖ్యంగా ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకొని ఇన్ టైంలోనే అప్లికేషన్ అయితే వేయడం ద్వారా మీరు ఈ రిక్రూట్మెంట్లో జాబ్ సాధించే అవకాశం ఉంటుందని అయితే తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాస్ట్ డేట్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అప్లై చేయొద్దు. ప్లీజ్ ఇన్ టైంలో అప్లై చేయండి. నోటిఫికేషన్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అది 150 క్వశ్చన్స్ని అయితే ఈ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. దానికి గాను 2 గంటల టైంని అయితే వీరు కేటాయించారు. దీనిలో 100 మార్క్స్ వచ్చేసి ఐటీఐలో చేసినటువంటి సబ్జెక్ట్ నుంచి వీరు అడగడం అయితే జరుగుతుంది. మిగతా 50 క్వశ్చన్స్ని జనరల్ ఇంగ్లీష్, కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ నుంచి వీరైతే 50 క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది అని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ప్రతిభ సాధించి క్వాలిఫై అయిన అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేసి వారికి ఒక స్కిల్ ట్రేడ్ టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ప్రతిభ సాధించి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకి ఫైనల్ సెలక్షన్గా వీరు
మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ పూర్తి చేసి వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ని అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ నోటిఫికేషన్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ని, ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ ఫార్మాట్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసే ముందు అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత అక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యేసి మీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఈమెయిల్ ఐడి ద్వారా కానీ లాగిన్ అయ్యేసి అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతారో ఆ నెంబర్ ద్వారానే రేపు అడ్మిట్ కార్డ్ని అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది ఫ్రెండ్స్.